యాప్ ఉంది. ఈ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకొని పవర్ ఎంత జనరేట్ అవుతుంది, మనం ఎంత వాడుకుంటున్నాము యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే మన ఖమ్మంలో కూడా సోలార్ వినియోగదారులు ఎక్కువయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడున్న విద్యుత్ ఖర్చులతో పోల్చుకుంటే సోలార్కి చాలా తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది. అంతేకాకుండా దాని వినియోగంలో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం వారి నుంచి కూడా చాలా సబ్సిడీలు అందుతున్నాయనే చెప్పొచ్చు. సో చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి ఒకేసారి విద్యుత్ నుంచి సోలార్ ఎనర్జీకి మారడానికి. సో ఈరోజు మనం ఖమ్మంలో సోలార్ పెట్టుకున్న కస్టమర్ దగ్గరికి అయితే వచ్చాం. సో వారితో మాట్లాడే సోలార్ ఎనర్జీ గురించి, అంతేకాకుండా వారు ఏ కంపెనీని ఎంచుకోవడం జరిగింది, దాంట్లో లోటుపాట్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. మీ పేరు? ప్రసాద్ అండి. చెప్పండి, అంటే సోలార్ ఎనర్జీ అసలు పెట్టుకోవాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే సోలార్ ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనకి గృహ అవసరాలకి విద్యుత్ బాగా విపరీతంగా మనం వాడుకోవటం, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడతామని చెప్పని ముందు చూపుగా ఈ సోలార్ పెట్టుకుంటే మన ఫ్యాన్ కానీ, ఏసీలు కానీ, గ్రైండర్లు, మిక్సీలు, ఇంట్లో వాడేటువంటి వస్తువులు ఎంత వాడినా కానీ కరెంటు బిల్లు రాదంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి మనం ఈ సోలార్ ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ అంటే చాలా కంపెనీలే, సో మీరు ఏ కంపెనీ చూస్ చేసుకోవడం జరిగింది? ఫ్రైయర్. ఎందుకంటే చాలా కంపెనీలే ఉన్నాయి మార్కెట్ లో, సో ఫ్రైయర్ ఎనర్జీనే ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది? ఈ కంపెనీ ఏమిటి, రాధికా చౌదరి గారు మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం ఇలాంటి వారికి మనం ఎంకరేజ్ చేస్తే బాగుండని ఉద్దేశంతో కేవలం నేను ఈ కంపెనీని ఎంచుకోవడం జరిగింది. అంటే అసలు ఈ కంపెనీ గురించి ఎక్కడ తెలుసుకున్నారంటే ఎవరైనా పెట్టించుకుంటే విన్నారా? సోషల్ మీడియా, తర్వాత ఫేస్బుక్ ద్వారాగా నేను తెలుసుకున్నాను. తర్వాత వీళ్ళ యొక్క కొన్ని బ్రాంచెస్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది, కొన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్లకి. తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయ్యారు. అసలు సోలార్ ఎనర్జీ తీసుకునే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయండి, మీకు ఎలాంటి అపోహలు ఉన్నాయి? అంటే సోలారు అనేది వాస్తవంగా ఫస్ట్ టైం కాబట్టి మేము చూడటం కూడా, పెట్టుకున్న తర్వాత దాని ప్రయోజనాలు ఏమో కానీ ఈ మెకానికం కానీ, తర్వాత మన రిపేర్లు ఇచ్చినా కానీ, వీటి స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి, వీటి పరిస్థితి ఏంది అనేది కొంచెం మాకు డౌట్లు ఉండే బాగా. సో అంటే ఎక్కడైనా చూసారా ఇలాంటి అపోహలు మీకు ఎందుకు వచ్చాయంటారు? అంటే రాలేదు, కానీ ఈ ప్రేయర్ ఎనర్జీ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. దాన్ని బేస్ చేసుకొని మిగతా కంపెనీలు చాలా కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇండియా వైడ్గా, నేషనల్ వైడ్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత దీని మీద కొంచెం నమ్మకం కలిగింది. మెయింటెనెన్స్ విషయానికి వస్తా అంటే ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు? ఈజీగా ఉందా? వాటి గురించి చెప్పండి. మెయింటెనెన్స్ అయితే మాకు ఫ్రీగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎటువంటి ఇబ్బంది అయితే మాకు లేదు. అంటే ఎలా చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మేము 10 డేస్కి ఒకసారి ఈ వాటర్ కొద్దిగా క్యూరింగ్ చేస్తున్నాము, డస్ట్ పోవడానికి. ఈ ప్లేట్స్ కూడా ఎప్పుడు క్లీన్గా ఉండే విధంగా చూసుకుంటున్నాము. దానివల్ల మాకు పవర్ కూడా బాగానే జనరేట్ అవుతుంది. వాస్తవంగా మాకు నేను పెట్టుకుంది 5 kV. 5 kVకి ఫర్ డే నాకు 20 యూనిట్స్ అని చెప్పన్నారు. నాకు ఈ సమ్మర్లో 27, 28 కూడా నాకు చూపెట్టింది. 27, 28 యూనిట్స్ కూడా నాకు డిస్ప్లే చూపెట్టింది. సోలార్కి ముందు అసలు మీకు పవర్ బిల్ ఎంత వచ్చేదండి? సమ్మర్లో నాకు 5,000 వచ్చేది, 4 to 5 వచ్చేది. మామూలుగా రెయిన్ సీజన్, వింటర్లో వచ్చేసి 2,000, 2,200 అలా వచ్చేది. ఇప్పుడు నాకు ఈ ప్రేయర్ ఎనర్జీ పెట్టిన తర్వాత సుమారు నా దగ్గర ఇంకా 2,100 యూనిట్స్ ఉన్నాయి. ఈ మధ్యనే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, సార్ దాన్ని క్లెయిమ్ చేసుకోండి, అమౌంట్ వస్తుందని చెప్పారు. బహుశా నేను రేపెల్లింట్లో కంపెనీ దగ్గర పోదాం అనుకున్నా. సో అంటే మీరు యూజ్ చేసుకునేదే కాకుండా మీ పవర్ సేవింగ్స్ కూడా మీరు బై చేస్తున్నారు? అవునవునవును. అంటే సుమారుగా నాకు తెలిసి ఒక 5,000 చిల్లర వస్తాయి అమౌంట్ అని చెప్పి అన్నారు. కాబట్టి నేను పోయి లెటర్ పెట్టాలట కరెంట్ ఆఫీస్కి వెళ్ళి. అలా పోయి బహుశా రేపు కానీ వెళ్ళి లెటర్ పెడతాను. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఒక లగ్జరీ. వాస్తవంగా ఏంటంటే రాబోయే రోజుల్లో మొత్తం కూడా సోలార్ కాబట్టి, సోలార్ బండ్లు కానీ, లేకపోతే మన ఈ యొక్క పవర్ కానీ, జనరేషన్ కానీ చాలా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. చాలా బాగుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మన సోలార్ ఎనర్జీ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అంటే మోదీ గారి దగ్గర నుంచి కూడా ఇది యూజ్ చేయండి, మీకు అంటే పొల్యూషన్ ఫ్రీగా కూడా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ విషయానికి వస్తే ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారు అయితే స్పెషల్గా కొన్ని గ్రామాలు తీసుకొని తన ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారని చెప్పొచ్చు. అదే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు కూడా అదే వేలో వెళ్తున్నారు కదా, సో మీ ఫీలింగ్ చెప్పండి. వాస్తవంగా మాది కూడా నెగిటివ్ చింతకాని మండలం, మధుర కాన్స్టిట్యున్సీ కింద వస్తాం. మాది కూడా బట్టిగా కాన్స్టిట్యున్సీ మాది. మా విలేజ్లో కూడా ప్రతి రైతుకి ఎవరికైతే పంపు సెట్టు బాగుందో ఉచితంగా గవర్నమెంటే సోలార్ ప్యానల్ ఫిట్ చేస్తానని చెప్పని మా బ్రదర్ కనుక మాకు తెలియజేశారు. నేను కూడా అక్కడ
సోలార్ పెట్టుకుందాం అని చెప్పని లెటర్ పెట్టడానికి కూడా రేపు బహుశా వెళ్ళిపోతాను నేను రేపు. ఫ్రైర్ ఎనర్జీ బిఫోర్ ఆఫ్టర్ మీకు ఎలక్ట్రిక్ బిల్లులో ఎంత వేరియేషన్ గమనించారు? నాకు ఈ ప్రేయర్ ఎనర్జీ పెట్టక ముందు నాకు 4,000 5,000 వచ్చేది. ఇప్పుడు నాకు జీరో బిల్. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మినిమం బిల్లుగా ఒక 130 రూపీస్ ఎవ్రీ మంత్ వసూలు చేస్తుంది మినిమం బిల్లుగా. ఇప్పుడు సోలార్ ఎనర్జీకి వెళ్ళాలనుకునే ముందు నార్మల్గా ఎవరితో మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీ నైబర్స్ ఏమన్నారంటే సోలార్ ఎనర్జీకి వెళ్ళడం వల్ల యూజెస్ అన్నారా లేదన్నారా? వాళ్ళ గురించి చెప్పండి. సోలారు అనేది పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా మిత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఆ, నేను కూడా ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎవ్రీ ఇయర్ నేను కట్టేటువంటి బిల్లు సుమారు ఒక 50,000 వరకు నేను మనీ కట్టాల్సిన కరెంట్ బిల్లు కడుతున్నాను. ఈ 50,000 కట్టే కంటే మనం సోలార్ పెట్టుకుంటే ఈ అమౌంట్ కట్టే మనకి బాధ తప్పుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో గవర్నమెంట్కి డైరెక్ట్గా కంపెనీ కూడా మనం అమ్ముకోవచ్చు. దాని ద్వారా మనకు కొంత ఆదాయం వస్తుంది, రిటర్న్గా ఆదాయం వస్తున్న ఉద్దేశంతో నేను దీని ప్రేయర్ ఎనర్జీ నేను కూడా జరిగింది. ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సోలార్ ఎనర్జీ పెట్టించుకోవాలి అంటే సో ఈ ఫ్రైయర్ కంపెనీని సజెస్ట్ చేస్తారా? ఏమని సజెస్ట్ చేస్తారు? కంపెనీ చాలా బాగుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేయర్ ఎనర్జీని సెలెక్ట్ చేసుకోమని చెప్పి నేను ఆల్రెడీగా నేను ఉండే ఏరియాలోనే ఇప్పటికి 5 మెంబర్స్కి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను చూసి ఫాలో అయ్యి ఈ ప్రేయర్ ఎనర్జీని కంపెనీని సోలార్ పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకి నేను తెలియజేయండి ఏంటంటే ఈ కంపెనీ నాకైతే చాలా బాగుంది. ప్రేయర్ ఎనర్జీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి జస్ట్ ఒక 24 అవర్స్లోనే రావడం జరుగుతుంది. చిన్న ఏమన్నా ఉన్నా కానీ ఎమ్మటే వచ్చి చేసిపోతున్నారు. నాకైతే మెయింటెనెన్స్ పరంగా కూడా అయితే చాలా ఫ్రీగా ఉంది, టెన్షన్ లేదు, చాలా ఫ్రీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీని మంచి కంపెనీ అని చెప్పని నమ్ముకొని ముందుకు వెళ్ళవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఫ్రైయర్ ఎనర్జీకి ముందు మీరు చాలా కంపెనీస్ కన్సల్ట్ అయ్యే ఉంటారు కదా. సో కంపేర్ టు కాస్ట్ వైజ్ గా ఎలా ఉంది అంటే? నేను కొన్ని కంపెనీలను ఎంక్వైరీ చేస్తే అమౌంట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. 3 kVకి 5 kVకి 6 లేదా 10 kVకి చాలా అమౌంట్ కూడా కొంత డిఫరెన్స్ ఉంది. నేను కేవలం ప్రేయర్ అయితేనే నాకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. సో చూసాం కదా కస్టమర్ రివ్యూ అయితే. సో సోలార్ ఎనర్జీలో వాళ్ళు ఫ్రైయర్ ఎనర్జీని సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అని కస్టమర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న రోజుల్లో సోలార్ ఎనర్జీకి చేంజ్ చేయడం అనేది చాలా బెస్ట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఖమ్మంలో కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టారని తెలిసిన తర్వాత ఈ ఖమ్మంలో వైరా రోడ్లో సిఆర్జీ టవర్ దగ్గర ఈ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్యానల్స్ కానీ ఈ డీసీబీ అని ఈ పాలికాప్ ప్యానల్స్ అని మోనో ప్యానల్స్ అని రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉంటుంది. దీని మీద మనం తెలుసుకొని ఎటువంటి ప్యానల్ వాడాలా, మనం ఎటువంటి మెటీరియల్ వాడాలా, ఏ కేబుల్ వాడాలనేది కూడా వీళ్ళు ఈ సెంటర్లో ప్రతి సబ్జెక్టు కూడా చాలా కూలంకషంగా మాకు వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సెంటర్కి వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చినట్లయితే వారి యొక్క అనుభవాల్ని ఎటువంటి ప్యానల్ వాడితే బాగుంటుంది, అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది అన్ని వివరాలు కూడా ఈ సెంటర్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రేయర్ ఎనర్జీ అనేది ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినట్లయితే మనకున్నటువంటి అపోహలు, డౌట్స్ ఏమున్నా కానీ అన్ని వివరంగా తెలియజేయడానికి ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా కూలంకషంగా వివరంగా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏ ప్యానల్ వాడాలా, ఏ కేబుల్ వాడాలా, ఎటువంటి వాడితే బాగుంటుంది, ఎంతకాలం మనకు వారంటీ ఇస్తారు అని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వివరంగా మనకి తెలియజేయడానికి సిబ్బంది రెడీగా ఉన్నారు. ప్రేయర్ ఎనర్జీ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు పవర్ ఎంత జనరేట్ అవుతుంది, మనం ఎంత వాడుకుంటున్నాము అనేది ఎవ్రీడే మనం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఈ ప్రతి విషయం కూడా ట్రాక్ ద్వారా మనకి అన్ని వివరాలు కూడా ఈ యాప్ ద్వారా ఉంటాయి మనకి. సో ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్న ఫ్రైయర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ కి వచ్చామన్నమాట. సో ఇక్కడ అసలు సోలార్ ఎనర్జీ స్టార్టింగ్ నుంచి ఎలా వర్క్ చేస్తుంది, అంతేకాకుండా ఫ్రైయర్ ఎనర్జీ వల్ల అంటే కాస్ట్ ఎంత, ఇంకా దీంట్లో ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మేనేజర్ ఉన్నారు. సో ఇక్కడికి వస్తే మన డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అనమాట. మనం కూడా లోపలికి వెళ్తూ అసలు ఫ్రైయర్ ఎనర్జీ వాళ్ళ ప్యానల్స్ కానివ్వచ్చు, ఇంకా వాటి గురించి డీటెయిలింగ్ గా మనం మేనేజర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా కస్టమర్స్ ఉన్న డౌట్స్ కూడా వీళ్ళు ఎలా క్లారిఫై చేస్తున్నారు, అంతేకాకుండా ఫ్రైయర్ ఎనర్జీ తీసుకోవడానికి వారు ఎంతవరకు ప్రేరేపిస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
సో లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం సెటప్ అంతా మనకి ఏదైతే సోలార్ సిస్టమ్ లో మెయిన్ గా యూజ్ చేయబడుతుందో మీటర్స్ దగ్గర నుంచి వైర్స్ దగ్గర నుంచి చాలా పెట్టారు. సో మనం ఇక్కడ ఉన్న మేనేజర్ అడిగి అసలు ఇవి ఏంటి వాటి వర్కింగ్ స్టైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో మన ఖమ్మం బ్రాంచ్ లో మేనేజర్ పవన్ గారు సో మనతో ఉన్నారు. సో వారు అసలు వచ్చిన కస్టమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ లోపలికి రాగానే మనం కూర్చోబెట్టి కస్టమర్ని గ్రీట్ చేసి కూర్చోబెడతాము. అపార్ట్ ఫ్రమ్ దట్ అప్పుడు కస్టమర్కి ఎంత బిల్ వస్తుంది, ఏంటి, వాట్ ఎంత అంటే మరి మంత్లీ ఎంత కడుతున్నారు పేమెంట్, ఎన్ని మీటర్స్ ఉన్నాయి, కమర్షియల్ పర్పసా, రెసిడెన్షియల్ పర్పసా, ఇట్లా అని చెప్పేసి మనకి ప్యానల్స్ కూడా ఇలా ఉంటాయి. ఈ టైప్ అవన్నీ అయిపోయిన తర్వాత సార్ మీకు ఇట్లా తీసుకోండి 3 కిలోవాట్ లేకపోతే 5 కిలోవాట్ మనం సజెషన్ చేస్తాం అనమాట కస్టమర్కి. సో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాళ్ళని తెలుసుకొని సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎంతైతే కన్సంప్షన్ చేస్తుంటారో పవర్ బిల్ అనేది దాన్ని బట్టి మనం అనేది సోలార్ అనేది ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. పెన్ టు పెన్ మనకి ఏదైతే ఉంటుందో అన్ని కూడా కస్టమర్కి సెల్స్ గురించి కానీ ప్యానల్ గురించి కానీ వాటిలో మనం యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తున్నామంటే కొన్ని మోడల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, రెసిడెన్షియల్ అండ్ అంతే కాకుండా కమర్షియల్ అని. అసలు రెండింటికి వేరియేషన్ ఏంటి, అసలు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కస్టమర్? రెసిడెన్షియల్కి వచ్చేసరికి మనకి సబ్సిడీ కానివ్వండి ఇట్లాంటిది ఎక్కువ ఫీచర్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కువ కస్టమర్స్కి రెసిడెన్షియల్కి మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమర్షియల్ కూడా ఇస్తాము. కాకపోతే ఇట్లా సెటప్ అనేది టైప్ ఉంటుంది. ఇట్లా పైన పెట్టుకుంటాము, రూఫ్ టాప్ అనేది ఇట్లా వస్తుంటుంది. ఇదంతా కూడా గ్రిడ్ కనెక్టివిటీ, ఇది లైట్నింగ్ అరెస్టర్ అండ్ లోపల వచ్చేసరికి నెట్ మీటర్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ మీటరే కాకపోతే నెట్ మీటర్ అంటాం మనం సోలార్లో వచ్చేసరికి. కమర్షియల్ వచ్చేసరికి ఈ టైప్ ఉంటుంది. ఏంటంటే ఇండస్ట్రీస్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ లేకపోతే పోలిటరీస్ కానీ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇట్లా సెటప్ చేస్తాం మనం. రెసిడెన్షియల్కి ఏంటంటే కొంచెం హైట్లో కానీ ఎట్లయినా పెట్టుకోవచ్చు. రెసిడెన్షియల్కి వచ్చేసరికి ఈ టైప్ ఉంటుంది, కమర్షియల్కి వచ్చేసరికి ఈ టైప్ ఉంటుంది. అండ్ ఇది కూడా చూసుకుంటే మనకి మొత్తం సెటప్ కూడా ఇట్లా వస్తుంది, ఈ టైప్ ఉంటుంది అన్నట్టు సెటప్ కూడా. కనెక్టర్స్ కూడా అన్ని కూడా ఇట్లా వస్తాయి. గ్రిడ్ మీద కనెక్టర్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి వస్తుంది. దీనికి కూడా మనకి అప్లికేషన్ ఉంటుంది, ఫైర్ ఎనర్జీ అప్లికేషన్ ఉంటుంది. దాని నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత కన్స్యూమ్ అవుతుంది, ఎంత యూటిలైజ్ అయింది, ఎంత ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తాయి అన్నట్టు మనకి. ఇది కూడా ఒకటి ఆప్షన్ అనేది ఉంటుంది. ఈజీ యాక్సెస్ అండ్ సర్వీస్ కూడా మేము ఈజీగా ప్రొవైడ్ చేయగలుగుతాము. 24/7 సర్వీస్ ఉంటుంది. సో దేంట్లో అయినా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే కస్టమర్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? దీంట్లో మెయింటెనెన్స్ అనేది లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. సోలార్కి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 1 వీక్ 10 డేస్కి ఒకసారి జస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే, డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి మెయింటెనెన్స్ కానీ ఇట్లాంటివి ఇది కూడా అవసరం లేదు కస్టమర్కి. ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. అది కూడా కస్టమరే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా కాకుండా స్ప్రింక్లర్ కావాలన్నా కానీ వాటర్ స్ప్రింక్లర్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సో చూసాం కదా, ఫ్రేయర్ ఎనర్జీ వారి ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే సూపర్ గా ఉందని చెప్పొచ్చు. బికాస్ ఎందుకంటే చాలా మంది పీపుల్ కి అసలు సోలార్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు సోలార్ ప్యానల్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మనం సోలార్ కి వెళ్ళదలుచుకున్నప్పుడు సో సోలార్ ఎనర్జీ పవర్ ఎలా వర్క్ చేస్తుందో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మనం టచ్ చేసి నిజంగా టచ్ అండ్ ఫీల్ పొందొచ్చు. సో ఎలా వర్క్ చేస్తున్నాయని, అంతేకాకుండా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చాలా మనకున్న డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్రేయర్ ఎనర్జీ వారి నుంచి ఎనర్జీ సోలార్ వారికి అయితే చాలా ఖమ్మంలో కూడా చాలా స్పందన, అంతేకాకుండా చాలా కస్టమర్స్ పెరిగారని చెప్పొచ్చు. సర్వీస్ విషయం కావచ్చు ప్రతి విషయంలో చాలా బాగుందని కస్టమర్స్ రివ్యూస్ కూడా మనం చూసాం.